హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సుకన్య విత్ మను. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా క్రీమ్స్ అందరూ యూస్ చేస్తూ ఉంటారు కదా, అందులో ఇది ఒకటి అనమాట. సో స్కిన్ లైట్ క్రీము ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది యూస్ చేయడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, అసలు మన స్కిన్ ఎలా ఏమవుతుంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది. యూస్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ యూస్ చేద్దామా వద్దా అనే మధ్యలో ఉండే వాళ్ళకి అసలు యూస్ చేసి ఏమవుతుంది అని భయం ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇది 2 years బ్యాక్ యూస్ చేశాను. సో ఇప్పుడు కూడా ఫంక్షన్ 2 days ఉందంగా నేను యూస్ చేస్తానన్నమాట. మళ్ళీ ఎక్కువ యూస్ చేయను ఇది. సో ఇప్పుడు ఇది యూస్ చేయడం వల్ల ఫస్ట్ మనం ఎలా యూస్ చేయాలి అనేది తెలుసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని ఏ టైంలో రాసుకోవాలి, ఎట్లా యూస్ చేయాలి అని చెప్తాను. ఇప్పుడు ఇది నైట్ మాత్రమే యూస్ చేయాలి. డే టైంలో మనం వర్క్ అది ఇది చేసుకుంటూ మొహం మీద చేతులు పెట్టేసుకొని అలా చేయకూడదు, మనకే ఇన్ఫెక్షన్ అట్లాంటివి వస్తాయన్నమాట. సో ఎలా యూస్ చేయాలి అంటే, జస్ట్ ఇలా తీసుకొని క్రీమ్ని సో ఇట్లా చేతి మీద, నేను ఫేస్ మీద చెప్పట్లేదు, చేతి మీద మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇలా లైట్గా అప్లై చేయాలన్నమాట, ఎక్కువ రఫ్ చేయకూడదు. ఈ క్రీము ఇట్లా లైట్గా అప్లై చేసేసి నైట్ అంతా పెట్టుకోవాలన్నమాట. మనం ఎప్పుడు ఇంకా పడుకునేస్తాం అనగా అప్పుడు పెట్టుకొని పడుకోవాలి, అంతకు ముందే పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం తినే టైంలో అట్లాంటి టైంలో అంతా పెట్టుకోకూడదు అనమాట. ఇది ఇంకా నోట్లోకి అట్లా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో నైట్ యూస్ చేసి మనం మార్నింగ్ సో వాటర్, నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవచ్చు. అండ్ సోప్ మీరు చాలా అంటే ఇప్పుడు మైసూర్ శాండిల్ గోల్డ్ కానీ అట్లాంటివి యూస్ చేయకండి. సాఫ్ట్గా ఉంటాయి కదా, అట్లాంటి సోప్స్ యూస్ చేయాలన్నమాట. ఎందుకంటే మన స్కిన్ చాలా సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మంట అనేది ఎక్కువ వస్తుంది అట్లాంటి సోప్స్ యూస్ చేస్తే. సో నార్మల్ సోప్ యూస్ చేయండి అనమాట. అప్లై చేసినప్పుడు మనకి సెన్సిటివ్ ప్లేసెస్ అంటే ఐస్ దగ్గర కానీ ఇలా లిప్స్ దగ్గర కానీ మీరు పెట్టుకోకూడదు. అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కళ్ళ కింద నల్లగా అయిపోవడం, ఇంకా ఇట్లా చర్మం లేచిపోవడం అట్లా అవుతాయి. ఇది మనకు మెడికల్ స్టోర్లోనే దొరుకుతుంది అనమాట. సో మెడికల్ స్టోర్లో మనము ఈజీగా దొరుకుతుందని తీసేసుకోకూడదు. దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేది కొంచెం వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది కదా, కొంచెం ఎక్స్ప్లెనేషన్ అడగాలన్నమాట, ఎట్లా యూజ్ చేయాలి అనేసి. కొందరికి తెలియకుండా నార్మల్ క్రీమ్ లాగా యూజ్ చేస్తుంటారు. సో అట్లా చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. క్రీము యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మీకు లాభాలు ఏంటో నేను చెప్తాను. సో ఇది యూజ్ చేసిన ఒక 3-4 daysకే మనకి రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. మన ఫేస్ ఫుల్ గ్లో వస్తుంది, అసలు మనమేనా అన్నట్టు వచ్చేస్తుంది అనమాట. ఈ క్రీమ్ యూజ్ చేస్తాం కానీ మనం బయటికి ఎండకు వెళ్ళకూడదు. ఎండకి వెళ్తే ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేస్తే వెళ్ళాలన్నమాట. లేకపోతే యూజ్ చేసిన రోజులు బాగానే ఉంటుంది, మీరు అట్లా వెళ్ళి బయట వర్క్ చేసుకొని వచ్చి నార్మల్గా మళ్ళీ నైట్ ఈ క్రీమ్ అప్లై చేసుకుని అట్లా ఉండకూడదు. మీరు సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేసే వెళ్ళాలన్నమాట బయటకి. ఎండకు వెళ్ళని వాళ్ళు అంటే ఓకే, ఇంట్లో ఉంటారు కాబట్టి ఏం అవ్వదు, వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి. లేకపోతే ఖచ్చితంగా మీరు నార్మల్గా ఉన్న కలర్ కంటే ఇంకా పోను బ్లాక్ అయిపోతారనమాట. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఫస్ట్ మా చెల్లెలు నాకు చెప్పిందనమాట, మా చెల్లెల ఫ్రెండ్ తనకు చెప్పింది. సో అట్లా అని నేను తీసుకొని ఫస్ట్ అయితే యూజ్ చేశాను. ఇది మనం యూజ్ చేస్తాం కానీ ఒక వారం యూజ్ చేయండి అంతే, అంతకంటే ఎక్కువ యూజ్ చేయకండి. మీకు ఏదైనా ఫంక్షన్, ఏదైనా అకేషన్ అట్లా ఉంటేనే యూజ్ చేయండి. అనవసరంగా అయితే యూజ్ చేస్తే మీ స్కిన్నే డ్యామేజ్ అవుతుంది. నేను అప్పుడు మా చెల్లెలు చెప్పిందని 21 days యూజ్ చేస్తాను అనమాట. నాకైతే నిజంగా ఆ టైంలో నేను ఉన్న కలర్ కంటే చాలా బ్లాక్ అయిపోయాను. ఉన్నట్టే మానేశాను అనమాట వాడడం. ఒక ఎన్ని డేస్ అని వాడతాం మనం ఒక క్రీమ్ ఏదన్నా కానీ, అలా అవ్వదు కదా. సో మనం ఒక 1 week కంటే ఎక్కువ ఏ క్రీము యూజ్ చేయకూడదు. ఇది డాక్టర్స్ కూడా చెప్తారు, కావాలంటే మీరు యూట్యూబ్లో చూసుకోండి. లాభాలు ఓకే కొన్ని మీకు చెప్పాను. ఇంకా నష్టాలు ఏంటి అంటే, మీరు చాలామందికి అన్ని క్రీమ్స్ సెట్ అవ్వవు, కొన్నే సెట్ అవుతాయి. ఈ స్కిన్ లైట్ క్రీమ్ అనేది కొందరికి బాగా సెట్ అయిపోతుంది, కొందరికి అస్సలు సెట్ అవ్వని వాళ్ళకి ఏమవుతుంది అంటే, కానీ వాళ్ళకి ఇక్కడ అంతా బ్లాక్గా అయిపోవడము, ఇక్కడ అంతా బ్లాక్గా నల్ల మచ్చలు, మంగు అంటారు కదా, అట్లా వచ్చేస్తాయి. అదే పింపుల్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. అంటే ఒక్కొక్కరి స్కిన్ ఒకలా ఉంటుంది కదా, వాళ్ళ స్కిన్ని బట్టి వాళ్ళకి అట్లా డ్యామేజెస్ అనేటివి వస్తాయి అనమాట. ఇంకా ఏంటంటే
నార్మల్ కలర్ కంటే బ్లాక్ అయిపోతారు, చాలామందికి సెట్ కాక. ఇంకో విషయం ఏంటంటే మీరు యూస్ చేస్తుంటారు కదా, 1 డే 2 డేస్ యూస్ చేశాక మనకి రిజల్ట్ అనేది లైట్గా అప్పుడే తెలుస్తుంది. మనకి దురద రావడం, మంట అట్లాంటివి రావడం జరిగితే మీరు ఆపేసేయండి, యూస్ చేయడం ఆపేసేయండి. ఎందుకంటే అది మీకు సెట్ అవ్వలేదు అని అప్పుడే మనకి హింట్ ఇస్తున్నట్టు, కాబట్టి మనం అప్పుడు అర్థం చేసుకుని ఆపేయాలన్నమాట. లేకపోతే మీ స్కిన్నే డ్యామేజ్ అవుతుంది. ఇదైతే నేను చెప్పగలను. నాకు ఫస్ట్ మంట అయింది, కానీ మళ్ళీ సెకండ్ డే అట్లా అనిపించలేదు. సో నేను అట్లనే కంటిన్యూ చేసినాను. ఇంకా ఏం చెప్పాలి, ఈ క్రీమ్ యూస్ చేయడం అయితే నేనైతే మంచిది అని చెప్పను. ఎందుకంటే ఇది మన స్కిన్ని ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే, మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే ఒక 2 డేస్ ముందు యూస్ చేయండి అంతే. మళ్ళీ ఎక్కువ ఒక 10 రోజులు, 21 రోజులు, నెలలు, సంవత్సరాల కొద్దీ కూడా వాడే వాళ్ళు ఉంటారు అనమాట. అట్లా యూస్ చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అంటే సెట్ అయ్యే వాళ్ళకి అయిపోతుంది, సెట్ కాని వాళ్ళకి మన ఫేసెస్ మనమే చేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తాను. మా ఎక్స్పీరియన్స్తోనే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇదేదో వీడియోస్ చూసేసి అయితే నేను చెప్పట్లేదు. ఈ క్రీమ్ ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు వాడకండి, అండ్ చిన్నపిల్లలకు కూడా ఇది దూరంగా పెట్టండి. మనం క్యాప్ ఉంటుంది కదా, దీన్ని ఓపెన్లో అస్సలు పెట్టకండి, క్లోజ్ చేసే పెట్టాలి. ఎందుకంటే ఓపెన్లో పెడితే అది మళ్ళీ మనం రీయూజ్ చేసినప్పుడు మన ఫేస్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. మనం క్రీమ్స్ ఏది పడితే అది మెడికల్ స్టోర్లో దొరికేస్తున్నాయని వాడేయకండి. ఒక్కసారి ఖచ్చితంగా డాక్టర్ని అయితే అడిగి వాడండి, వాళ్ళకైతే క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి మనమే డాక్టర్లు అనేసుకొని వాడకండి. నేను అట్లనే వాడినాను ఫస్ట్, మళ్ళీ నాకు ఎఫెక్ట్ అయిన తర్వాత సో నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో నెక్స్ట్ ఒకవేళ నన్ను ఎవరైనా అడిగినా నేను ఇట్లనే చెప్తాను, ఫస్ట్ డాక్టర్ని అడిగి మీరు తర్వాత యూజ్ చేయండి. చాలా విషయాలే షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్మోస్ట్ ఈ క్రీమ్ నేను అవాయిడ్ చేయమనే నేనైతే చెప్తాను. ఒకవేళ యూజ్ చేసిన, మళ్ళీ చెప్తున్నా, యూజ్ చేసిన 1 వీక్ కంటే ఎక్కువ యూజ్ చేయకండి. ఇది ఎప్పటికైనా మనకి డేంజరే, ఓకేనా? సర్లేండి, వీడియో చివరిదాకా చూసిన వాళ్ళు ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.